వాళ్ళ ముందు పెరిగినోడు, వాళ్ళ ముందు ఆడుకున్నాడు, వాళ్ళ ముందు ఎదిగినోడు. లోకేష్ ఏదైనా చెప్తుంటే ఇప్పుడు అచ్చెన్నాయుడికి పైకి భలే లోకేష్ బాబు మీరు సూపర్ అంటూనే నవ్వుకుంటుంటాడు లోపల. అంటే ఆ కమిట్మెంట్ కనిపించదు. అది వ్యాపారంలోనైనా దేంట్లోనైనా సీనియర్లు ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన బిడ్డల్ని సక్రమంగా ట్రీట్ చేయలేరు వీళ్ళు. చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి విధేయత లోకేష్ దగ్గర వీళ్ళు చూపించగలుగుతారా? మాటల్లో చూపెడుతున్న వాళ్ళ చేతల్లో భావం కనబడదు. అది అర్థమైపోతుంది, ఆ పొజిషన్లోకి వచ్చిన వాడికి అర్థమైపోతుంది. ఇంకొకటి పార్టీ భవిష్యత్తు చూసుకోవాలి కదా. పార్టీ భవిష్యత్తు ఎట్లుంటుంది? వీళ్ళ వయసులు అయిపోతున్నాయి, పార్టీకి నెక్స్ట్ తరం కావాలి కదా లీడర్లు. ఆ తయారు చేసే క్రమమే ఇప్పుడు లోకేష్ చేస్తున్నటువంటిది. ఇంకొకటి కూడా టీడీపీలో సామాజిక కోణంలో చూసినప్పుడు సీనియర్లకు ఆశాభంగం ఏమైనా కలిగిందా? అట్లెందుకు అవుతుంది? ఇప్పుడు టీడీపీ అన్నదే బీసీ పార్టీ అన్నటువంటిది. ఇద్దరికి బీసీలకు ఇచ్చారు, ఒక ఎస్సీకి ఇచ్చారు, అంతే కదా. అవును, ఇంకా ప్రాబ్లం ఏముంది? ఓసీ అంటారా? ఇప్పుడు ఏంటి కూటమిగా ఉన్నారు, మిగతా ఇద్దరు ఓసీగా ఇచ్చింది, కాపు సామాజిక వర్గానికి కదా ఇద్దరు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆశపడి భంగపడిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఓసీలే భంగపడ్డారు, ఇక్కడ కానీ అక్కడ కానీ, గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ. అన్ని పార్టీలు అదే జరుగుతుందండి. ఎందుకంటే క్రమంగా జనాభా సంఖ్య లెక్కలు తెలిసిపోతున్నాయి కదా అందరికీ. ఆంధ్రాలో